ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వాస్తు ధర్మ సందేహాల్లో మనం అసలు దేని ప్రామాణికంగా ఈ వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి సూత్రాల్ని గృహగణితానికి ఉపయోగిస్తున్నాము అనేటువంటిది తెలుసుకోవాలి. సహజ సిద్ధంగా ఏదైనా మనకి అందరికీ తెలిసినట్టుగానే ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు దాన్ని బాగా స్టడీ చేసి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఒక సంకల్పరీత్యా ఏదైనా పని సంకల్పించుకున్నప్పుడు మనం ముహూర్తం పెట్టుకొని ఆ ముహూర్తం ద్వారా మనం ముందుకు వెళ్తాం. అంటే ముహూర్తం అనేటువంటిది ఎలా పెడుతున్నాము? ఒక సిద్ధాంతిని కలిసి తారాబలం తీసుకొని తిదివార నక్షత్ర యోగనాలు చూసి మనం ఆ యొక్క ముహూర్తం అనేటువంటిది పెట్టుకుంటాం. ఇక్కడ ముహూర్తం పెట్టినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, తెలియక నవమి అష్టమి అవి వచ్చినాయి, దుర్ముహూర్తంలో కూడా ముహూర్తం ఇచ్చారు, ఇది తప్పేమో ముహూర్తము అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ముహూర్తము అనేటువంటిది ప్రాథమికంగా తారాబలం తీసుకొని పెట్టాలి. తారాబలం అనేటువంటిది ఈ పంచాంగాల్లో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. కరణం చూసుకోవాలి, యోగం చూసుకోవాలి, అదేవిధంగా నక్షత్రము అనేటువంటిది ప్రాథమికంగా చూసుకోవాలి. ఎప్పుడైతే నక్షత్ర బలం ఉండి యోగం తప్పిన నక్షత్ర బలం ఉంటే దుర్ముహూర్తంలో అయినా కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. మనకి ఉండేటువంటి నక్షత్రాలు 27, అశ్వన్యాది నక్షత్రాలు 27. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యం ఇట్లా మొత్తం లెక్కించుకుంటూ ఉంటే మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లో మన జన్మ నక్షత్రానికి ఆ రోజు మనం ముహూర్తం ఏ రోజైతే చూసుకుంటామో, లేకపోతే రోజు మారేటువంటి ఆ యొక్క నక్షత్రం ఏదైతే ఉంటుందో నక్షత్రానికి మనం తారాబలం చూసుకుంటాం. అంటే 2, 4, 6, 8, 9 అది అందరికీ తెలిసిందే తారాబలం అనేటువంటి చూసుకోవటం. ఇలా తారాబలం ఉన్నప్పుడు ఏదైనా తిథి అనేటువంటిది సరిగ్గా సరిపోకపోయినా, లేకపోతే ఆ రోజున ఏదైనా మీకు యోగం లేకపోయినా, అంటే యోగం అనేటువంటిది ఏదైనా అతిగండ యోగం ఉన్నా, విష్కంభ యోగం ఉన్నా కూడా ఆ రోజు చెయ్యకూడదు అనేటువంటి ప్రామాణికం లేదు. ఆ లగ్న పట్టిక ద్వారా మనం నిర్ణయించేటువంటి ముహూర్తం ప్రకారం మనం ఆ యొక్క సంకల్పించిన పని అనేటువంటిది మొదలుపెట్టి నిర్విఘ్నంగా గణపతి పూజ చేసి ముగిస్తాం. అదేవిధంగా ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు గృహ గణితం ఇదొక వ్యాస్ట్ సబ్జెక్ట్. గృహ గణితం అనగానే ఏదో ఒక ఆయం కట్టేసేసి ఆయం ప్రకారం మనం ఇల్లుంది అనుకోవటం, అదేవిధంగా మిగతా ఉండేటువంటి వర్క్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గణాంకాలు సరిపోయినాయి అనేటువంటి చూసుకోవటం, అది ఏ బేస్ ప్రకారం చూసుకుంటున్నాం, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అది మనం ప్రామాణికంగా తీసుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా చూసుకుంటాం. ఇక్కడ ఆయం కుండలి అన్నారు. ఆయం కుండలి, ఇక్కడ ఆయం అంటే ఏంటి? దీనికి రకరకాల పేర్లు. ఆయం అంటే ఆదాయం అని, ఆయము అంటే ఆ ఇంటి తత్వం అని, ఆయం అంటే ఆ యొక్క ఇంటి జాతకం అని రకరకాలుగా ఇక్కడ చెప్పటం జరిగింది. అంటే ఒక ఇల్లు ఆయము కట్టటము అంటే అన్నీ కూడా సరి సమానంగా కొలతల్ని, ఈ కొలతల్లో అయితే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి నిర్ధారణ చేసుకొని వాళ్ళ యొక్క పేరు బలం, నక్షత్ర బలం, అర్వణం, అదేవిధంగా జాతకానికి తగ్గట్టుగా అంటే ఆస్ట్రాలజీ బేస్ చేసుకొని ఈ యొక్క ఇంటి ఆస్ట్రాలజీ అంటే ఇంటి జాతకాన్ని మనం పూర్తిగా నిర్ధారణ చేసి ఆ యొక్క గృహము అనేటువంటిది కట్టటం. దీనికి మనం ఆయం కుండలి అంటున్నాం. ఆయం కుండలి అంటే ఏమిటి? మొట్టమొదటిగా దేనికైనా అసలు ఏ రాజవీధి అనేటువంటి నిర్ణయించుకొని రాజవీధికి తగ్గట్టుగా ఏ ఆయం తీసుకోవాలి, ఆ ఆయం దీనికి పనికొస్తుందా, ఈ వ్యక్తికి పనికొస్తుందా, ఈ యజమానికి పనికొస్తుందా, దంపతులకి పనికొస్తుందా అనేటువంటిది పూర్తిగా చెక్ చేసుకోవటం. అంటే ఆయం కుండలి ఈ విధంగా వేస్తాం. అంటే ముఖ్యంగా ఆయము అంటే ఏంటి? ధ్వజాయము. ధ్వజాయము అని ఎప్పుడు అన్నాము? సహజ సిద్ధంగా ఏదైనా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉన్నప్పుడు
మనం ధ్వజాయం పెట్టుకొని కట్టుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం క్వశ్చన్ వేయాలి? ధ్వజాయం కాకుండా ఈ ఆయం పెట్టుకుని చేయకూడదా, ఈ ఆయం పెట్టుకుని చేయకూడదా, ఈ ఆయం పెట్టుకుని చేయకూడదా, మూలల్లో ఆయాలు తీసుకోవచ్చా అనేటువంటిది చాలామందికి సందేహం. ఇక్కడ మొత్తం కూడా 8 రకాల ఆయాలు ఉన్నాయి. ధ్వజాయము, దాని ఆపోజిట్లో ఉండేటువంటిది వృషభాయము. వృషభాయము అంటే వెస్ట్ ఫేసింగ్కి తీసుకుంటాము అనేటువంటిది మనకి శాస్త్రంలో చెప్పారు. అదేవిధంగా ధ్వజాయానికి ఇటువైపు సౌత్ వైపు అంటే సింహాయము. అదేవిధంగా ఇక్కడ గజాయము, ఇది నార్త్ వైపు. ఇవన్నీ కూడా మూల ఆయాలు. మూల ఆయాల్ని పొరపాటున కూడా ఇల్లు కట్టేటప్పుడు ప్రామాణికంగా తీసుకోకూడదు. ఇక్కడ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ రాజవీధికి ఏ ఆయం సరిపోతుంది అనేటువంటిది ముఖ్యంగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈస్ట్ ఫేస్ అనగానే అందరూ ఎక్కువ 90% ఈస్ట్ ఫేస్ మాది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈస్ట్ ఫేసు అనేటువంటిది ఏదో ఎక్కువ, మిగతా అన్ని ఫేసులు తక్కువ అనేటువంటిది ఏమీ లేదు. ఈస్ట్ ఫేసింగ్కి ధ్వజాయం కానీ, వృషభాయం కానీ, సింహాయం కానీ, గజాయం కానీ ఏ ఆయం పెట్టైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఆయము అంటున్నాను, ఇవన్నీ చెప్తున్నాను. అంటే ఏంటి? ధ్వజాయము అంటే ఆ యొక్క గరుత్మంతుడి అధిదేవతగా ఉన్నటువంటి ఇంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి ఆయంతో, ఆయము అంటే ఏంటి? మళ్ళీ క్షేత్రపద నిర్ణయం చేసి వచ్చేటువంటి ఆ యొక్క క్షేత్రపదం ఎన్ని గజాలు ఉంటుందో ఆ గజాల్ని 9తో హెచ్చవేసి 8తో డివైడ్ చేసినప్పుడు చెవి భాగాహారం చేసి వచ్చేటువంటి శేషము ఆయంగా తీసుకుంటాం. ఆ ఆయము 1 అయితే ధ్వజాయం, 5 అయితే వృషభాయం, 3 అయితే సింహాయం, 7 అయితే గజాయం. అంటే 1 నుండి లెక్క పెట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8 అనేటువంటిది శేషం వస్తుంది. 8 అనేటువంటిది శేషం ఎప్పుడు వస్తుంది? ఇది 0 వచ్చింది అనుకోండి, శేషం 0 వస్తే 8 తీసుకుంటాం. అది ఎలా అనేటువంటిది పూర్తిగా అర్థం చేసుకుందాం, మనం తొందరపడకూడదు. ఇక్కడ మనం ఆయం అనేటువంటిది ఎలా నిర్ణయిస్తాము ఒక దిక్కుకి అనేటువంటిది ప్రాథమికంగా చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏదైనా ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా సెట్ బ్యాక్స్ తీసుకున్నప్పుడు సెట్ బ్యాక్స్లో ఉండేటువంటి క్షేత్రపదం అంటే ఇది గృహ ప్లింతు లోపల కొలత, అంటే ఉలి లోపల కొలత. ఈ ఉలి లోపల కొలతని ఏనుగు పాదాలోకి కన్వర్ట్ చేయాలి. ఏనుగు పాదం అంటే ఏంటి? గజం. ఇన్ని ఏనుగు పాదాల లెక్క అంటారు. అంటే ఇన్ని గజాల లెక్కకి, గజాల లెక్క అంటే స్క్వేర్ యార్డ్, ఇంగ్లీష్లో స్క్వేర్ యార్డ్. ఇన్ని స్క్వేర్ యార్డ్స్ నెట్ చూజబుల్ ఏరియాతో ఈ ఇల్లు అనేటువంటిది నిర్మాణం చేస్తున్నాము అనేటువంటిది మనం ధృవీకరించాలి. ఇన్ని ఏనుగు పాదాల లెక్క అయితే ఏ ఆయం వస్తుంది అనేటువంటిది మనం లెక్క కట్టుకోవాలి. అంటే సుమారుగా ఇది ఒక 40/60 అనుకుందామండి. ఈస్ట్ ఫేసింగ్లో అన్నీ తీసేగా ఇది ఒక 159 గజాలు వచ్చింది. ఈ 159 లోపల గజాలకి ఆయం ఏ విధంగా తీసుకుంటాము అనేటువంటిది చూడాలి మనం. అంటే ఆయము అనేటువంటిది 159 ఏనుగు పాదాల లెక్క ఇంటూ 9/8. శేషం అనేటువంటిది 7 వస్తుంది. 7 శేషం వస్తే ఏం తీసుకుంటాము? గజాయము అనేటువంటిది తీసుకుంటాం. అది ఏ ఫేసింగు? ఈస్ట్ ఫేసింగ్కి గజాయం ఏంటి? మిత్రాయం. కాబట్టి ఈ ఆయం సూటబులు అనేటువంటిది ఒక సిద్ధాంతి నిర్ణయిస్తారు. అలా కాకుండా 159 కాకుండా 161 వస్తుంది. 161 వస్తే ఏమొస్తుంది? మీకు ఆ గజాయానికి బదులు మీకు నెక్స్ట్ వచ్చేటువంటి ఆయం ధ్వజాయం వస్తుంది. మళ్ళీ ఈ ధ్వజాయం ఈస్ట్ ఫేసింగ్కి సరిపోతుంది కదా, నేను అదేదో స్వాయం అవుతుంది, ఇది గజాయం ఎందుకు అనేటువంటిది ఆ క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మిగతా వర్గు క్యాలిక్యులేషను అంటే ఆయము, ఆదాయము, వ్యయము, అదేవిధంగా ఇంటి ఆయుష్, మనకి ఎలా అయితే ఆయుష్ ఉంటుందో ఇంటికి ఆయుష్, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అన్నీ ఏకాదశ వర్గు క్యాలిక్యులేషను ఒక్కొక్కటిగా ఈ క్షేత్రపదం బేస్ చేసుకొని మనం కట్టుకొని గృహ యజమానికి నక్షత్ర బలం ఉందా లేదా, గృహ యజమాని భార్యకి అంటే గృహిణికి నక్షత్ర బలం ఉందా లేదా, ఆ యోగము ఏమిటి, ఆ అంశ ఏమిటి, ఇవన్నీ కూడా
వర్గ క్యాలిక్యులేషన్లో చూసుకొని మనం ఈ ఆయము అనేటువంటిది ఫైనల్ చేసి అంత కొలతతోనే ఆ ఇంట్లో ఇల్లు కట్టాలి. అంత కొలతతో ఆ ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ దిగ్మూఢము అనుకున్నాం అంతకుముందు మొదట్లోనే, అంటే ఎగ్జాక్ట్గా జియోనార్త్ ఉండకుండా లిటిల్ డీవియేషన్తో ఆ యొక్క ప్లాట్ ఉండటం. ఇలా ఉన్నప్పుడు ఇలా ఆయం పెట్టి ఒక దిక్కుకి కట్టుకున్నప్పుడు ఈ యొక్క దిక్మూఢము అనేటువంటిది కాంపెన్సేట్ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం చేసేటువంటి సాధనలో అర్థం చేసుకుని చేయాల్సినటువంటి విధి విధానం. కాబట్టి ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆయం తప్పనిసరా కాదా అంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒక బేస్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇక్కడ వాస్తుపరంగా తీసుకునేటువంటి బేసిక్ ఫండమెంటల్ ఆయం కట్టడం అనేటువంటిది తీసుకొని మిగతా వర్గ క్యాలిక్యులేషన్లన్నీ కూడా చూసుకొని ఇంటి నిర్మాణము దానికి తగ్గటువంటి ప్లానింగ్ ప్రకారం చేసేటువంటి పద్ధతిని ధృవీకరించుకోవాలి. ఈ విధంగా చేస్తేనే ఇంట్లో ఉండేటువంటి గృహిణికి గృహస్థుడికి తప్పకుండా ఉత్తమ ఫలితం వస్తుంది. పిల్లల అభివృద్ధి అనేటువంటిది వస్తుంది. అందుకే చాలామంది ఇళ్లల్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లు కలిసి రావట్లేదండి, అంత బాగానే ఉంది వాస్తు ప్రకారం అని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వాటిల్లో ఎన్నో రకాల దోషాలు ఉండొచ్చు, వేదాదోషాలు ఉండొచ్చు, ఘాతక దోషాలు ఉండొచ్చు. ఇవన్నీ ఏంటి, సిద్ధాంతిని కలిస్తే సిద్ధాంతి వాటిని పూర్తిగా స్టడీ చేసి ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించినటువంటి కాంపెన్సేషను, దానికి సంబంధించినటువంటి రెమెడీ చెప్పి అది కొంచెం అడ్జస్ట్ చేస్తారు. దాని తర్వాత చేయాల్సినటువంటి క్రతువు చేసుకుంటే ఆ యొక్క తప్పు అనేటువంటిది ఎరాడికేట్ అవుతుంది. ఈ విధంగా ఇంటి బలం, గృహ బలం అనేటువంటిది మనం ఒక ఇంట్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ప్రామాణికంగా గ్రహబలము, గృహబలము, దైవ బలము, అదృష్టము, సంకల్ప బలం ఇవన్నీ చేస్తేనే 100% అయ్యి మనకి సక్సెస్ అనేటువంటిది వస్తుంది. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.